అమ్మమ్మ గారు, నేను స్వర్ణ దగ్గర ఉంటాను, మీరందరూ వెళ్ళండి. ఎందుకు? నేనుంటానులే గ్రాని. ఏంటి నువ్వుంటావా? నువ్విప్పుడు కనబడితే తను కంట్రోల్ తప్పుతుంది. నువ్వు కాస్త స్వర్ణ మనసు కుదిరిపడ్డాక కనపడు. సీత, నువ్వు ఒక పంచే. నువ్వు అత్తయ్య గారిని మావయ్య గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటాను. నువ్వు వచ్చాక నేను ఇంటికి వెళ్తాను. అలాగే, పదండమ్మా. కాసేపు ఉండి చూసి వెళ్తాం. ఎంతసేపని ఉంటారమ్మా? ఇప్పుడు ఇంకాసేపట్లోనూ స్పృహలోకి వచ్చేలా ఉంటే ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేమని డాక్టర్ గారు ఎందుకు చెప్తారు? పదండి వెళ్దాం. పదమంగా, పదరా. మీరెళ్ళండి, నేను అన్నయ్య ఉంటాం. సాకేత్, వద్దు. నువ్వేమాత్రం ఆరాట పడినా అది స్వర్ణని ప్రమాదంలో పడేస్తుంది. వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు. రేయ్, ఇప్పటికైనా కాస్త మాట వినటం నేర్చుకో. రఘు, జాగ్రత్త. నాకేమైంది? నన్ను జాగ్రత్త అంటున్నావు? నువ్వు కాదు, స్వర్ణ జాగ్రత్త అని. ఆ విషయంలో డాక్టర్లు జాగ్రత్తగానే ఉంటారులే. ముందు నువ్వు వెళ్ళు. మగా, పద. రామ్మా. పదరా. రా. పద. నేను తెస్తాడు, పద. సావిత్రక్క వాళ్ళ ఇంట్లో ఏదో సందడిగా ఉన్నట్టుంది. చూస్తే పోలే. ఏమండి, తాళాలు ఇవ్వండి. సావిత్రక్క, సావిత్రక్క, ఏంటి హడావిడిగా స్వర్ణను ఎక్కడికో తీసుకెళ్లారు? ఎక్కడికి? వెళ్ళేటప్పుడు అడగకూడదని ఆగాను. అప్పుడు అది అలా మెలికలు తిరిగిపోయిందేంటి? ఏమైంది? విపరీతమైన నొప్పులు వస్తే తీసుకెళ్ళావమ్మా. ఏం నొప్పులక్క? ఏం నొప్పులేంటి? పురిటి నొప్పులు. అయ్యో రామా, పిండం అత్తారింట్లోనే హరి ఎందన్నారు? మళ్ళీ పురుటి నొప్పులు అంటావేంటి? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? అవును, ఇప్పుడు ఎలా ఉంది? అసలు దానికి ఏమైంది? ఇలా తలుపు చప్పుడవగానే వాలి ఆరాలు తీసేదానివి. నువ్వు పిచ్చిదానివని ఎవరనుకుంటారు పిన్ని? నీకు అబద్ధం ఎందుకు చెప్తాం? అమ్మ చెప్పేది కరెక్టే. కరెక్ట్ ఏంటి సీత? మళ్ళీ పురుటి నొప్పులేంటి? అది నొప్పులు పడింది నిజం. పండంటి మగబిడ్డని కన్నది నిజం. నొప్పులేంటక్క అని నువ్వు మరీ అంత బుగ్గలు నొక్కుకోవాల్సిన పనేం లేదు. నీ కడుపు బురానికి మంచి వాము లాంటి వార్త దొరికింది కదా, ఇక వెళ్ళు. ఇళ్ళు తిరిగి టమకేసి నోరు బారెడు తెరుచుకొని చెప్పిరా, వెళ్ళు. ఎందుకే? నేనేం అడిగానని నువ్వు అలా అంటున్నావు? ఇరుగు పొరుగు అన్నాక ఏవో అరుపులు కేకలు వినిపిస్తే తల బయటికి పెట్టమా, చెవులకు పని పెట్టమా?